ఎడ్లబండి బిర్యానీ అతను. ఒక గ్రామంలో మహేష్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను గ్రామం చివర ఒక చిన్న గుడిసెలో అతని భార్య ఇంకా 2 కొడుకులతో కలిసి ఉండేవాడు. అతనికి భూమి చాలా తక్కువగా ఉంది, కానీ అక్కడ నీళ్లు మాత్రం సంవత్సరం అంతా బాగా ఉండేవి. అందుకే అతని భూమిలో పంట బాగా పండింది. ఇంకా అతని జీవితం కూడా బాగా గడిచేది. మహేష్ ఇంకా కమల కష్టపడి పనిచేసేవారు. వాళ్ళు ఇంకా పిల్లలు రోజూ స్కూల్కి వెళ్ళేవారు. చిన్న కుటుంబంతో ఆనందంగా ఉండేవాడు. ఒకరోజు మహేష్ అతని పొలంలో వ్యవసాయం చేస్తూ ఉండగా అప్పుడే అక్కడికి చాలా గవర్నమెంట్ బండ్లు అక్కడికి రావడం చూసి ఆశ్చర్యపోతాడు. ఇంకా అతని పని వదిలిపెట్టి అక్కడ అందరూ మాట్లాడుకుంటుంటే వినడానికి వెళ్తాడు. వాళ్ళందరూ రోడ్డు కట్టాలని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడ సర్పంచ్ మహేష్ని అతని దగ్గరికి పిలుస్తాడు. మహేష్, ఎలా ఉన్నావు నువ్వు? నేను బానే ఉన్నాను సర్పంచ్ గారు. ఇంకా వీళ్ళందరూ? అరే, నువ్వు చాలా సంతోషపడు. మన గ్రామం నుంచి హైవే రాబోతుంది. ఇంకా ఈ భూమి అంతా కూడా మన హైవే రోడ్లో కలిసిపోతుంది. గవర్నమెంట్ నుంచి మనకు చాలా డబ్బులు వస్తాయి. ఆ మాట విని మహేష్ చాలా కంగారు పడతాడు. ఇంకా సర్పంచ్తో, లేదు సర్పంచ్ గారు, ఈ భూమి నాకు అమ్మలాంటిది. నాకు ఇక్కడ అసలు ఎలాంటి లోటు లేదు. అక్కడే నిలబడి ఉన్న గవర్నమెంట్ ఆఫీసర్ ఇలా అంటాడు. చూడన్నా, దేశం కోసం ఇంకా ఈ గ్రామం కోసం ఈ రోడ్డు వేయటం మనకు చాలా అవసరం. గవర్నమెంట్ మీకు దానికోసం చాలా డబ్బులు ఇస్తుంది. ఇంకా ఉండటానికి ఇల్లు కూడా ఇస్తుంది. వాళ్ళ మాటలు విని మహేష్ ఇలా అంటాడు. కానీ సార్, ఇది మా పూర్వీకుల చోటు. నేను ఎలా వదిలిపెట్టాలి? అలా చెప్పి గవర్నమెంట్ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కానీ మహేష్ మాత్రం అతని భూమిని గవర్నమెంట్కి ఇవ్వడానికి అస్సలు సిద్ధంగా ఉండడు. మొండిగా అక్కడే నిలబడి ఉంటాడు. కొంతమంది మహేష్ని గవర్నమెంట్కి వ్యతిరేకంగా పోరాడమని చెప్తారు. అది విని మహేష్ ధర్నా చేస్తూ ఉంటాడు. ఆ ధర్నా చేయడం చూసి కొంతమంది పోలీసులు అతనిపై లాఠీ చార్జ్ చేయవలసి వస్తుంది. మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోతారు. కానీ లాఠీ మహేష్ తలకి తగులుతుంది. ఇంకా అతను స్పృహ కోల్పోతాడు. హాస్పిటల్లో చేరుస్తారు. గవర్నమెంట్ వాళ్ళు మహేష్ భూమిని కబ్జా చేసుకుంటారు. కానీ మహేష్కి డబ్బులు ఇస్తారు. ఇంకా గ్రామం బయట ఉండడానికి ఒక ఇంటిని కూడా ఇస్తారు. కానీ డబ్బులు అన్నీ మహేష్ వైద్యానికి సరిపోతాయి. అతను బాగా అయిన తర్వాత ఇంటి పరిస్థితిని చూసేసరికి మహేష్ ఆశ్చర్యపోతాడు. ఇంకా అతను ఇలా అనుకుంటాడు. ఇప్పుడు అసలు ఏం జరిగింది కమల? ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? కమల అతనితో ఇలా అంటుంది. మీరెందుకు కంగారు పడుతున్నారు? రేపు నేను చాలా ఎక్కువ బిర్యానీ తయారు చేస్తాను. మీరు ఎడ్లబండి మీద వెళ్ళి ఆ బిర్యానీని అమ్మండి. అప్పుడు డబ్బులు సంపాదించొచ్చు. మహేష్కి కమల ఐడియా బాగా నచ్చుతుంది. మరుసటి రోజు కమల గుమగుమలాడే రుచికరమైన బిర్యానీ తయారు చేస్తుంది. దాన్ని అమ్మడానికి తీసుకుని వెళ్తాడు. గ్రామం బయట బండిని ఆపుకొని అరుస్తూ ఉంటాడు. రండి రండి బాబు, బిర్యానీ తినండి. గ్రామంలో తయారు చేసిన స్వచ్ఛమైన రుచికరమైన బిర్యానీ తినండి. ఎడ్లబండి మీద బిర్యానీ అమ్మడం చూసి అందరూ చాలా ఆశ్చర్యపోతారు. అరే వినయ్, చూడు ఇలా ఎడ్ల బండి మీద బిర్యానీ. రా విజయ్, ఒకసారి తిని చూద్దాము. ఇంకా చూస్తూనే మహేష్ ఎడ్లబండి చుట్టూ జనాలు చాలా మంది వస్తారు. ఇంకా చూస్తూనే అతని బిర్యానీ మొత్తం అయిపోతుంది. సంపాదన కూడా బాగా జరుగుతుంది. ఇంకా అప్పటి నుండి అందరూ ఎడ్లబండి మీద వచ్చి అతని బిర్యానీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి రుచికరమైన శుద్ధమైన బిర్యానీ తినడానికి దొరుకుతుంది కాబట్టి. చాంద్పూర్ గ్రామం అని పర్వతాల కింద ఒక గ్రామం ఉండేది. అక్కడ వాతావరణం చాలా బాగుండేది. కానీ మే నుండి జూన్ వరకు అక్కడ చాలా వేడిగా ఉండేది. చాంద్పూర్లో ఉండే కన్నయ్యలాల్కి ఈ ఎండాకాలం కోసమే ఎదురుచూపు ఉండేది. కుటుంబ సభ్యులు చాలా రుచికరమైన ఐస్ క్రీంలు ఇంకా జ్యూసులు తయారు చేసేవారు. వాళ్ల ఫ్యాక్టరీలలో తయారయ్యే ఐస్ క్రీమ్ రికార్డులు చాలా ఆరోగ్యకరంగా రుచికరంగా ఉండేవి. వాళ్ళు వాటిని తయారు చేయడానికి ఎలాంటి రసాయనాలు వాడేవారు కాదు. ఎండాకాలం మొదలైన వెంటనే కన్నయ్యలాల్ అతని ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్లి అతని పని వాళ్లతో ఇలా అంటాడు. అరే పదండన్నా, పని మొదలు పెట్టే సమయం వచ్చేసింది. ఓ రాము, ఎక్కడున్నావు? మిషన్లన్నీ తయారయ్యాయా? సేటు గారు, మిషన్లన్నీ తయారయ్యే ఉన్నాయి. ఇంకా సామాను కూడా సిద్ధంగా ఉంది. మీ ఆదేశం కోసమే ఎదురుచూపు. అరే అది రాము, జగన్ ఎక్కడున్నాడు? అసలు కనిపించడం లేదు. జగన్ చాలా సంవత్సరాలుగా కన్నయ్యలాల్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉండేవాడు. అతని పని ఫ్యాక్టరీలో నుండి ఐస్ క్రీమ్ ఇంకా జ్యూసులు తీసుకుని సిటీకి ఇంకా గ్రామానికి తీసుకుని వెళ్ళి ఇవ్వడం. కన్నయ్యలాల్కి జగన్ మీద చాలా నమ్మకంగా ఉండేది. అతను అతని స్నేహితుడు మదన్తో కలిసి
అతని మీదే కుట్ర పన్నుతాడని తనకు తెలియదు. అరే జగన్, నీకు గుర్తుందా? నేనేం చెప్పానో నీకు అర్థమైంది కదా. 2 నెలలే మిగిలింది. అరే మదన్, అదంతా సరే కానీ మనం ఈ పని ఎలా చేస్తాం? అరే నువ్వు పదా నాతో పాటు, నీకు ఒకటి చూపిస్తా. మదన్ జగన్ని తీసుకుని గ్రామానికి అవతల ఉన్న ఒక ఫ్యాక్టరీకి తీసుకెళ్తాడు. అక్కడ జ్యూస్ ప్యాకింగ్ చేసే మిషన్స్ ఉంటాయి. జగన్ అక్కడ జ్యూస్ ప్యాకింగ్ చేసే మిషన్ ఇంకా కన్నయ్యలాల్ పేరు మీద ఉండే ఖాళీ ప్యాకెట్లు చూసి ఆశ్చర్యపోతాడు. అరే మదన్, ఇదేంటి? అరే జగన్, ఇదే కదా అసలు మన ప్లాన్. నువ్వు ఏం చేయాలి అంటే మాల్ సిటీకి తీసుకెళ్ళడానికి ముందే ఇక్కడికి తీసుకుని రా. మనం కన్నయ్య జ్యూస్ పాయింట్లోకి 10 జ్యూస్ ప్యాకెట్లోకి మార్చి వాటిని అమ్ముదాము. ఇంకా బాగా డబ్బులు కూడా సంపాదిద్దాము. పేరే డబ్బులు సంపాదించి పెడుతుందని అంటారు కదా. జగన్ మదన్ మాటల్లోకి వచ్చేస్తాడు. అతను గ్రామంలో అయితే అసలైన మాల్ అమ్ముతాడు, కానీ సిటీకి తీసుకుని వెళ్లే మాల్ మాత్రం అతని నకిలీ మాల్ కలిపి సప్లై చేస్తాడు. వాళ్ళకి సంపాదన చాలా ఎక్కువ వస్తుంది. కానీ ఈ విషయం గురించి కన్నయ్యలాల్కి అస్సలు తెలియదు. ఒకరోజు కన్నయ్యలాల్ కొడుకు అతని స్నేహితుడిని కలవడానికి సిటీకి వెళ్తాడు. ఇంకా అక్కడ అతని నాన్న పేరుతో ఉన్న జ్యూస్ ప్యాకెట్లను చూసి ఆశ్చర్యపోతాడు. సూరజ్ చాలా ఇష్టంగా అతని ఫ్యాక్టరీకి సంబంధించిన జ్యూస్ని అతని స్నేహితులకు తాగిస్తాడు. కానీ దాన్ని తాగిన తర్వాత అతనికి అర్థమవుతుంది ఇది అసలు వాళ్ళ నాన్న తయారు చేసిన జ్యూస్ కాదు అని. అతను ఖాళీ ప్యాకెట్లు ఇంకా కొన్ని జ్యూసులు, ఐస్ క్రీంలు తీసుకుని అతని ఇంటికి వెళ్తాడు. ఇంకా వాళ్ళ నాన్నకి జరిగిన విషయం అంతా చెప్తాడు. కన్నయ్యలాల్ కూడా సూరజ్ తెచ్చిన ఐస్ క్రీం ఇంకా జ్యూస్ని తాగి చూస్తాడు. వాళ్ళ అనుమానం నిజమవుతుంది. కన్నయ్యలాల్ ఒకరోజు జగన్ వెనకాల వెళ్తాడు. ఇంకా అతను జగన్ ఇంకా మదన్ని గ్రామం బయట నకిలీ జ్యూస్ ఫ్యాక్టరీలో పట్టుకుంటాడు. జగన్ అతని క్షమాపణ అడుగుతాడు, కానీ కన్నయ్యలాల్ పోలీసులను పిలుస్తాడు. జగన్ ఇంకా మదన్ని పోలీసులు జైల్లో వేస్తారు. మళ్లీ సిటీలో కూడా కన్నయ్య వాళ్ళ ఒరిజినల్ ఐస్ క్రీం ఇంకా జ్యూస్ అమ్మడం మొదలవుతుంది. అది తాగిన వారందరూ ఎండాకాలంలో చల్లటి అనుభూతి పొందుతారు. లాలాజీ రొట్టెలు. లాలా సుందర్లాల్కి భోజనం అంటే చాలా ఇష్టం. అన్నిటికంటే ఎక్కువ రొట్టెలు తినడం అంటే ఇంకా ఇష్టం. అతని భార్య అతని వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉండేది. తను పగలు రాత్రి కేవలం రొట్టెలు మాత్రమే తయారు చేస్తూ ఉండేది. ఉదయం టిఫిన్ తినిపించేసరికి మధ్యాహ్నం అయ్యేది. మధ్యాహ్నం భోజనం చేసేసరికి రాత్రి అయ్యేది. రోజంతా సేటనీ గారు రొట్టెలే తయారు చేస్తూ ఉండేవారు. ఒకరోజు వాళ్ళు ఒక పెళ్లికి వెళ్ళబోతున్నారు. అప్పుడు సేటుతో ఇలా అంటుంది, లాలాజీ గారు, ఒక విషయం చెప్పనా? నా ఆరోగ్యమే పాడైపోతోంది మీకోసం రొట్టెలు చేసి. కానీ నా మాట వినండి. ఈరోజు మనం పెళ్లికి వెళ్ళబోతున్నాం కదా, అమ్మాయి తరపు వాళ్ల పెళ్లి. మీరు అక్కడే రొట్టెలు తినుకుంటూ కూర్చున్నారంటే ఇంకా భారత్ మొత్తం ఆగిపోవాల్సిందే. నేను మీకు ముందే చెప్తున్నాను, భోజనం ఇంట్లోనే తినండి. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెంగా తినొచ్చు. అరే భార్యామణి, నీకేమైనా పిచ్చి పెట్టిందా ఏంటి? నేను 1100 రూపాయలు బహుమతిగా ఇస్తున్నాను. ఎందుకు తినను నేను? అక్కడ చాలా రుచికరమైన భోజనం దొరుకుతుంది నాకు. అమ్మాయి తరపునైతే ఏంటి, అబ్బాయి తరపునైతే ఏంటి, మనకి భోజనం కావాలి అంతే. ఇంకా నీకు కనిపించలేదా? స్పష్టంగా రాశారు కార్డులోని, మిమ్మల్ని భోజనానికి పిలుస్తున్నాము అని. మరి మనం భోజనం చెయ్యాలి కదా. నేనేం చెప్పినా అర్థం కాదు. అయ్యో భగవంతుడా, ఏం చెయ్యాలి? సేటుని అలా బాధపడుతూ ఉంటుంది. సేటుని ఏదైతే చెప్తుందో సేటు దానికి ఉల్టా చేస్తూ ఉంటాడు. పెళ్లికి వెళ్ళిన తర్వాత సేటు ఎంత భోజనం తింటాడంటే భారత్ వాళ్ళకి తినడానికి ఏమీ మిగలదు. ఆడపెళ్లి వాళ్ళు ఆశ్చర్యపోతారు. మగపెళ్లి వాళ్ళైతే ఆశ్చర్యంతో నోరు తెరిచి ఉండిపోతారు. ఈ విషయానికి పగ తీర్చుకోవాలని మగపెళ్లి వాళ్ల తరపున వాళ్ళు పిండిలో చాలా సోడా కలుపుతారు. దానివల్ల లాలాజీ ఆరోగ్యం పాడవుతుంది. అతన్ని హాస్పిటల్లో చేర్పించాల్సి వస్తుంది. అందరూ వెంటనే లాలాజీని తీసుకుని వెళ్లి హాస్పిటల్లో వదిలేసి వస్తారు. అప్పుడు పెళ్లి చాలా ఘనంగా జరుగుతూ ఉంటుంది. అప్పుడు హాస్పిటల్లో సేటుతో ఇలా అంటుంది, నేను మీకు ముందే చెప్పాను, తినేటప్పుడు చూసి తినండి. తినేటప్పుడు మీకేమనిపిస్తుందో అర్థం కాదు, తింటూనే ఉంటారు, ఏనుగులా తింటూనే ఉంటారు. ఏ భార్యామణి, నాకైతే చాలా ఆకలిగా ఉంది. కానీ హఠాత్తుగా నా కడుపుకి ఏమైందో నాకు అర్థం కావడం లేదు. డాక్టర్ ఎక్కడ తెచ్చాడు? అప్పుడే అక్కడికి ఒక లేడీ డాక్టర్ వస్తుంది. ఇంకా లాలాజీకి చాలా ఇంజెక్షన్ ఇస్తుంది.
లాలాజీ ఆరోగ్యం 3-4 రోజుల వరకు బాగవదు. అతనికి తినడానికి ఏమీ ఇవ్వరు. లాలాజీ ఆకలితో చాలా బాధపడుతుంటాడు. ఓ డాక్టర్ గారు, మీరు నన్ను ఊరికనే చంపేసేటట్టున్నారు కదా. నేను చావాలనుకోవడం లేదు. నేను ఇంటికి తిరిగి వెళ్ళాలి. నన్ను పంపించండి. లాలాజీ గారు, మీరు భోజనం చాలా ఎక్కువ తినేశారు. అయినా మీకు ఇది కూడా తెలీదా? భోజనం మనుషులు తినేలా తినాలని. అంత ఎక్కువగా ఎవరైనా తింటారా? అందుకే మీ ఆరోగ్యం పాడైంది. ఇంకా మీరు ఇలాగే తిన్నారంటే ఇంకా భగవంతుడి దగ్గరికి వెళ్లాల్సిందే. ఏరే చేసేది ఏమీ ఉండదు. లాలాజీకి అర్థమవుతుంది. అందుకే అతను అతని ఇంట్లోకి చాలా శనగలు తెచ్చి పెట్టుకుంటాడు. అప్పుడప్పుడు శనగలు తింటూ ఉండేవాడు. ఇంకా రొట్టెలు తినడం పూర్తిగా తగ్గించేశాడు.